సంక్షేమ గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, విద్యార్థులు మృత్యువాత పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. రంజల్ గురుకుల కాలేజీలో చనిపోయిన విద్యార్థిని బేగరి స్వప్న కుటుంబ సభ్యులతో కలిసి సమతా సైనిక్ దళ్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో జహీరాబాద్ మండలం తూమ్కుంట గ్రామానికి చెందిన బేగరి స్వప్న అనే విద్యార్థిని రంజోల్ గురుకుల కాలేజీలో చదువుతూ కాలేజీలోని ఆత్మహత్య చేసుకుందని అన్నారు. రంజోల్ గ్రామానికి చెందిన ప్రియదర్శిని అనే విద్యార్థిని ఆందోల్ గురుకుల కాలేజీలో చదువుతూ అనారోగ్యంతో చనిపోయిందన్నారు. సిర్గాపూర్ గురుజన గురుకులంలో విద్యార్థిని భవనం నుంచి పడిపోయిందన్నారు. రోజు రోజుకి సంక్షేమం విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. విద్యార్థుల మృత్యువాత అరికట్టే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థులకు ఒక్కొక్కరి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, ఇందిరమ్మ గృహాలు, 3 ఎకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎస్టీ జిల్లా అధ్యక్షులు కర్ణం రవి మాట్లాడుతూ, పేద విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు రక్షణ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో సంగారెడ్డి జిల్లాలో అందోలు, అట్లనే రంజోలు, సిరిగాపూర్ గిరిజన గురుకులాల్లో, అట్లనే ముత్తంగి బీసీ గురుకులంలో, అట్లనే సిరిగాపూర్ మైనారిటీ గురుకులంలో అనేక ఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు కొన్ని చోట్ల అనారోగ్యంతో చనిపోతే, రంజోలు పాఠశాలలో విద్యార్థిని, ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థిని బేగర్ స్వప్న అనేటటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చాలా తీవ్రమైనటువంటి విషాదాన్ని కలిగించినటువంటి పరిస్థితి ఉంది. చేతికొచ్చినటువంటి పిల్లలు ఈరోజు చనిపోతే తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి అని చెప్పేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ గురుకుల కాలేజీల్లో, స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళకు ఈరోజు రక్షణ కల్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళ 25 లక్షల ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని, పేద కుటుంబాలు అవన్నీ కూడా దళితుల కుటుంబాలు, వాళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఈరోజు ప్రభుత్వం రావాలి, అధికారంలోకి వచ్చిందంటే దళితుల ఓట్లతో ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అనేక రిజర్వేషన్ స్థానాలన్నీ కూడా కాంగ్రెసే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దళితులతోని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పట్టించుకోకపోతే సరైనటువంటిది కాదు. అందుకనే దళితుల విద్యార్థుల పట్ల, దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబాలని, చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాలని ప్రభుత్వాన్ని ఆదుకోవాలి, 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అట్లనే ఇవాళ ఇందిరమ్మ గృహాల కింద వాళ్ళకి ఇల్లు మంజూరు చేసి ఇల్లు కట్టివ్వాలి అని చెప్పేసి, 3 ఎకరాల భూమి ఇవ్వాలి అని చెప్పేసి, అట్లనే కుటుంబంలో ఒక్కళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లనే అన్ని గురుకుల పాఠశాలలో ఈరోజు విద్యార్థులకు ఈరోజు ఆరోగ్యపరంగా కానీ, లేదంటే వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా కానీ మృత్యువాత పడకుండా వాళ్ళందరినీ కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువైపు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.